నమస్కారం అని మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్నింగ్ చూసాను 12,950లో ఉంది గోల్డ్. టాకో ట్రంప్ ఏదో చేయడం వల్ల 13,340 కలిపింది. మార్నింగ్ మళ్ళీ 13,000కి వచ్చింది. ఇవాళ సాయంకాలం మళ్ళీ పెరుగుతుంది. రేపు ఏటవుతుందో తెలీదు. ఇప్పుడు గోల్డ్ మీద కింద అవుతున్నది. ఇప్పటి వరకు చూసాను మన ఫస్ట్ ఫ్లోర్ 12,500 కంఫర్టబుల్ హోల్డ్ అవుతున్నది. ఈ వర్షంలో చూసాను జనవరి నుంచి వచ్చిన మాక్సిమం గెయిన్స్ గోల్డ్ వదిలేసింది. ట్రంప్ భాగవతులు హెల్ప్ చేస్తున్నారు. మన జీ కూడా హెల్ప్ చేస్తున్నారు. రూపాయి గట్టిగా కొట్టిన వల్ల గోల్డ్ కాపాడుతున్నది. ఇవాళ వెండి ఏమో 2,15,000 ఫ్యూచర్ మార్కెట్‌లో ఉంది. అదవుతున్నది రియల్ మార్కెట్. ఇవాళ 2,40,000 అని చెప్తున్నారు. అది నమ్మకండి. నెక్స్ట్ అవుతున్నది ఇండియన్ రూపీ చూసాంటే 93.94 నుంచి 93.80 వరకు ఉన్నది. వెంట్ మనకు ముఖ్యం కాదు. ఇండియా బాస్కెట్ ముఖ్యం. అది 140 వరకు ఉంది. ఇవాళ ట్రంప్ భాగవతులు ఒక గూగుల్ చేశారు. నేను వెళ్ళాను. నా తన కల్లుడిని ఇంకొకడిని స్టీవ్ విన్సాకున్నాన్ని ఇరాన్లో మాట్లాడుతున్నారు. ఇరాన్ సరెండర్ అయిపోయారు. 5 డేస్ నేను టైం ఇస్తాను అని చెప్తున్నారు. ఇది భాష, ఇదంతా కథ భాష. మేమే విన్ చేస్తున్నాం. అలాగని ఇరాన్ నుంచి ఒక పెద్ద 2 కథ అని చెప్పేశారు. మొత్తం పైన చూసామంటే టాకో ట్రంప్కి భయం వచ్చేసిందండి. అది మనకు క్లియర్గా తెలుస్తున్నది. దీనివల్ల ట్రంప్ భాగవతులు ఎలాగ బల్టీ చేయాలని చూస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ ఏం చెప్తున్నారంటే యుద్ధం నిజం. యుద్ధం కంటిన్యూ అవుతుంది. మేము మేము వేస్తూనే ఉంటాం. మీరేంటనే చేసుకో. ట్రంప్ ఏమో అమెరికాలోనే ఒక కేలి వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పటికి వార్ అయినట్టుగా అవలంబించనుండదు. ఒక 3 రోజులు బ్రేక్ ఉంటుంది. ఈ 3 రోజుల బ్రేక్‌లోనే ఇప్పటికి అమెరికన్ ఫ్యూచర్స్ నెగెటివ్ ఉంది. ఇవాళ త్రిచి నుంచి మైబాస్ రావడం వల్ల కొంచెం లేట్ అయింది. మార్కెట్ అయిపోయిన తర్వాత మాట్లాడతాం. ఓకే, మార్కెట్ టాప్ 450 పాయింట్స్ ప్లస్‌లో ఉంది. మీద క్లోజ్ అయింది. ఇది ఎందుకంటే టాకో ట్రంప్ తెలక గిఫ్ట్. ఇది అవుతుంది ఒక బిగ్ బౌన్స్. ఈ బౌన్స్ ఎన్ని రోజులతో అవుతుందని తెలీదు. నాలుగే ట్రంప్ బెల్టీ అని న్యూస్ రావచ్చు. కానీ 4 రోజుల మీద జరగవచ్చు. దాని తర్వాత మళ్ళీ కొట్టొచ్చు. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మన టపాస్ లిస్ట్‌లోని ఏది కరెక్ట్‌గా ఉందో 1, 2 నొడతాం. ఈ టాకో ట్రంప్ చేయడం వల్ల ఇండియా తలకి రియల్ ప్రాబ్లమ్ ఏంటి? రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. నిన్న ఇంతవరకు నేను చెప్తుందేమో పార్లమెంట్‌లో వీళ్ళు మాట్లాడారు. దానికే ముందు మీరు అడిగారంటే నాకు కన్ఫెక్షన్ లాగా పార్లమెంట్‌లో చెప్తారు. ఇండియాకి ఇప్పుడే ఒక కష్టం. కోవిడ్ టైం లాగా ఉంది. నా వల్ల ఏం చేయడం అవ్వదు. ఓకే, 14 కిలోమీటర్ సిలిండర్ 10 కిలోమీటర్ సిలిండర్ అమ్మి అదే రేట్‌కి ఇస్తాను. ఇవాళ నుంచి 10 కిలోలు రూ. 1000 అంటున్నారు. అంత దూరం వరకు ప్రాబ్లమ్ ఉందని ఒక చిన్న ఎనక్డోట్. శ్రీరంగంలో తిరుగుతున్నాను నేను. నార్మల్లీ యూజువల్లీ ఒక అయ్యంగార్ అన్న రెస్టారెంట్ వచ్చి తింటాను. అక్కడ నేను నా వైఫ్ వెళ్ళినప్పుడు ఒక బోర్డులో ఒకటేసింది. ఇవాళ గ్యాస్ పెరగడం వల్ల దానివల్ల నా రేట్‌ని పెంచుతున్నాను. ఒక్కొక్క డిష్‌కి రూ. 10 అని. ఏంటయింది సార్ అని అడిగాను. సార్ 2,000 చెప్పారు సారు. అదే సిలిండర్ బ్లాక్‌లో దొరుకుతుంది సారు. 7,000కి చెప్తున్నారు సార్. పొయ్యికి ఆర్డర్ ఇచ్చాను సార్. నాకు ముందు 80 పీపుల్ ఉన్నారు వెయిటింగ్ లిస్ట్‌లోని. నాకు 3 నెలలు 3 వారాలు అవుతుందని చెప్తున్నారు. ఇది అవుతది రియాలిటీ. ఇది మనం తప్పించడం అవ్వదు. కాకపోతే తెలుగు బ్రేక్ త్రూ వల్ల ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. ఇదవుతది ఫండమెంటల్ ఇష్యూ మనకి. ఈ ఫండమెంటల్ ఇష్యూ సాల్వ్ అయినంత వరకు మార్కెట్‌లో మనం ఫార్వర్డ్ డిఫెన్స్ ఆడాలి. కేర్‌ఫుల్‌గా ఉండాలి. మనం మార్కెట్‌లో ఫార్వర్డ్ డిఫెన్స్ ఆడాలి. కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఏంటయిందని చూద్దాం. ఆటో 1.7 అప్, ఐటీ 0.5 అప్, ఫార్మా 0.4 అప్, ఎఫ్ఎంసీజీ 0.1 అప్, మెటల్ 1.1 అప్. దేని నుంచి పెంచారని నాకు తెలీదు. బ్యాంక్ నుంచే పెంచారనుకుంటా. ఎందుకంటే ఈ లిస్ట్‌లో బ్యాంక్ లేదు. బ్యాంకే మోసంగా ఉన్నదని మనకు తెలుసు. ఎనీవే మనం ఎంత డిసెన్సీగా కరెక్ట్‌గా ఆడామన్నది ఈ లిస్ట్ నుంచి తెలుస్తుంది మనదేటి మనం నిఫ్టీ రియాలిటీ దుక్క వెళ్ళలేదు. 42% నుంచి గిల్లి ఐటీలోని లాస్ట్ 1 మంత్ కన్సిడర్ చేస్తాను. 36% గిల్లి. ఎఫ్ఎంసీజీ, ఐటీసీ తప్ప మిగతా ఏంటితో ముట్టలేదు. 30% గిల్లి. దాని తర్వాత నిఫ్టీ ఆయిల్ గ్యాస్ దుక్క వెళ్ళలేదు. అది కూడా 21% గిల్లి. ఆటో 17% గిల్లి. దీంట్లో అది మనం బాటమ్ మోస్ట్‌లో ఉన్నాం. దానివల్ల మా గిల్లీ అంత లెవెల్‌లో తెలియలేదు. కానీ గిల్లీ ఉంది. ఓవరాల్‌గా గిల్లీ అవుతుంది 17.2. నిఫ్టీ బ్యాంక్ 16. దీంట్లో కూడా మనకు దెబ్బ తగిలింది. దీంట్లోని నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోని మనం దెబ్బ తగిలింది మనకి 15. టాటా స్టీల్ తీసుకొని చిరంజీవిగా ఉండడం వల్ల మనకి 2% దెబ్బ తగిలింది. మన పెద్ద దెబ్బ కాదు. నిఫ్టీ 14% దెబ్బ.
మనం కరెక్ట్‌గా కొన్న దగ్గర నుంచి మనకి దెబ్బైతే లేదు. మాక్సిమం పీపుల్‌కి. నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎల్&టీ వల్ల దెబ్బ. ఎల్&టీ ఇప్పుడే మనం అనుకుంటున్నాం కన్సిడర్ చేయాలా లేదా అని. ఉన్న దాంట్లో బెస్ట్ పెర్ఫార్మర్ అవుతున్నారు. నిఫ్టీ ఫార్మా అదే చాలా మనం కన్సిడర్ చేసాం. మన డిఫెన్సివ్ స్ట్రాటజీ కరెక్ట్‌గా వర్క్ అయింది. ఒక ఇండియా వర్స్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్. డాలర్‌లో చూసామంటే 14% అన్నది 1 ఇయర్‌లో చూసామంటే ఇంకా మోసం ఉంటుంది. అది మీకు జ్ఞాపకం తెప్పించి బాధించడం నాకు ఇంట్రెస్ట్ లేదు. టాప్ బ్రెయినర్స్ చూసాం కమర్షియల్ వెహికల్, టాటా కమర్షియల్ వెహికల్ 4% అప్పు. అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ 3, టెక్ మహీంద్రా 2, ఫెడరల్ బ్యాంక్ 2.1, తమిళనాడు మార్కెంటైల్ బ్యాంక్ 2.1, హీరో మోటార్ 2, కర్ణాటక 1.7, ఐడిఎఫ్సి 1.6, మహీంద్రా 1.2, ముతూట్ ఫైనాన్స్ 1.9. ఇదంతా ఓవరాల్ మార్కెట్లో వేళ జరిగింది. ఆయిల్ $100 వచ్చినా కూడా మనం అలా చూడకూడదు. మన ఇండియా బాస్కెట్ని చూడాలి. దానివల్ల ఇండియా తాలూకు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. దాని తర్వాత మన ఎక్స్పోర్ట్స్ అంతా అయిపోయింది. కానీ ఇంపోర్ట్స్ పెరుగుతున్నది. చాలా ఎక్కువ నొప్పి ఉంటుంది. ఫ్రాక్చర్ నెట్టుకుంటుంది. డాలర్ ఎక్కువ దెబ్బకుంది. 94 కన్ఫర్మ్, 100 కూడా కన్ఫర్మ్. ఎప్పుడూ అంది డౌట్. డిసెంబర్‌లో బ్యాట్ చూస్తున్నారు, మార్చిలో బ్యాట్ చూపిస్తున్నారా అది క్వశ్చన్. చాలామంది రాదు అని అంటున్నారు. కన్ఫర్మ్డ్గా వస్తుంది. మార్కెట్ క్యాప్లో $1.3 ట్రిలియన్ అవుట్ అయిపోయింది. వీళ్ళకి ప్రపంచంలోనూ వర్స్ట్ ఇండియా అలాగని చెప్తున్నారు. చాలా సెక్టర్స్ ఏమో 43% పడింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏమో బేర్ మార్కెట్కి లోన్ వచ్చేసింది. దీనివల్ల నేను స్మాల్ క్యాప్ వద్దు అని చెప్పాను. నాటి బాయ్ వద్దు అని చెప్పాను. మీరు కొంటారు అన్నారు. ఇక్కడ మీరు ఫాలో చేసింటే మీరు తప్పుకోంటారు. నెక్స్ట్ అవుతున్నది యూఎస్ మార్కెట్ నిన్న పెరిగింది ట్రంప్ వల్ల. దానివల్ల ఇరాన్ వాళ్ళు చెప్పేశారు S&P 500లో ట్రంప్ పొజిషన్ తీసుకోవడం వల్ల ఇలాంటి బెల్టీ వార్ కంటిన్యూస్, కబడ్డీ మ్యాచ్ కంటిన్యూస్ అని ఇరాన్ చెప్పేశారు. నేను మీకు చెప్తున్నాడు ఇరాన్కి పోవడానికి ఏంటి లేదు. దీనివల్ల ట్రంప్గా చాలా ఎక్కువ ఉంది బాధపడడానికి. అరామ్కోలో 2 బాంబు వేశారంటే ట్రంప్ తరకు ఎలక్షన్ ఖాళీ. దీనివల్ల ఫారెన్ పోస్ట్ఫోలియో ఇన్వెస్టర్ మార్చిలోనే 1 lakh crores ఎత్తుకుని వెళ్ళిపోయారు. $10 billion టార్గెట్ రీచ్డ్. ఇంకా 7 రోజులు టైం ఉంది. సిప్లో వేసిన వాళ్ళు 3 సంవత్సరాలు నెగిటివ్. దీనివల్ల 2 లక్షల మీద ఉందంటే మీరు తీసుకొని వెళ్ళిపోవడం బెటర్. ఇండియా తలక షార్ట్ టర్మ్ బాండ్ ఈల్డ్ ఆల్మోస్ట్ 7% టచ్ అయింది. 6.83, 8% ఆర్ 7.5% లేదంటే FT ఇవి పడుకోబెట్టేస్తుంది. యూకే తలక టారిఫ్, యూకేకి వేరేగా స్పెషల్ టారిఫ్ ఉండడం వల్ల టాటా స్టీల్గా రికవరీ ఉండడానికి అవకాశం ఉంది అలాగని చెప్తున్నారు. ఐటీసీ అనుకుంటున్నారు చాలా ఎందుకు టాటా సాల్ట్ వేసుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు, మనం కూడా లోన్కి వెళ్తాం అని శక్తి సాల్ట్ అని తిరుగుతున్నారు. ఆశీర్వాద్ బ్రాండ్లో అంటే గోధుమ బాండ్ని ఎక్స్టెండ్ చేసి శక్తి ఆశీర్వాద్ అన్నది దిగుతున్నారు. పెద్దగా మార్కెట్ తీసుకుంటాడు. నేను చెప్తుంది అంటే నాకు టాటా నా టార్గెట్ కాదు, అది ఎనిమీ అవుతుంది టార్గెట్. సెమీ గ్లూటెడ్ మార్కెట్ 12,000 కోట్లకు దాడిపోతుంది అలాగని చెప్తున్నారు. అందరూ వెళ్ళి కుస్తీలు వెళ్తున్నారు. ఇప్పుడు ఇండియాలో చేయడం వల్ల సౌత్ కొరియాలో వెళ్ళి డిమాండ్ని నేను అక్కడ ట్యాప్ చేస్తా అని చెప్తున్నారు. తీసేసి అని చెప్తున్నారంటే మేము కొత్త మనుషులను తీసుకోలేము, ఆల్రెడీ కొత్తగా మా మిగతా ఎడ్రెస్ తిరుగుతున్నారు కదా వాళ్ళందరూ లబాకం తీసుకుంటా అని చెప్తున్నారు. ర్యాపిడో ఏం చెప్తున్నానంటే అడే బైక్లో స్టార్ట్ చేసి కారు క్లోజ్ చేసేసాను, ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో కూడా ముడిగానని చెప్తున్నారు. ఇది ఎలాగంటే ఈ సెక్టర్లో ఎవరికి ప్రాఫిట్ లేదు. వాళ్ళేమో గోల్డెన్ పారాసెట్ తీసుకుని గెంతారు. స్విగ్గీ లాస్లో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ లాస్ రెడీ అవుతున్న ర్యాపిడో. మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు డబ్బులు ఇవ్వడానికి. సెబీ అని చెప్తున్నారు HDFC బ్యాంక్ తలక బోర్డు నుంచి చూస్తున్నాం, అనలైజ్ చేస్తున్నాం అన్నారు. HDFC బ్యాంక్ ఏం చెప్తుందంటే ఎక్స్టర్నల్ రివ్యూ ఉంచి చైర్మన్ ఎందుకు వెళ్ళారని నేను చూస్తున్నా అంటున్నారు. ఇద్దరు ఫ్రంట్ వ్యూ పిలిచి ఇద్దరికి వాళ్ళకు ఒక 5 lakh 10 lakhs ఫీజు ఇచ్చి అది ఏంటి లేదు అంతే కరెక్ట్గా ఉంది, శశిధర్ మంచి వాళ్ళు, కేకే మిస్త్రి మంచి వాళ్ళని సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. బ్లాక్స్లో చెప్తున్నారంటే మేము స్పోర్ట్స్లో ఎంటర్ అవుతున్నాం, ఆర్సీబీ అండ్ రాయల్స్లో చిన్న స్టేక్ తీసుకుంటాం అలాగని చెప్తున్నారు. అని చెప్తున్నా కాస్ట్ ఆప్టిమైజేషన్ చేస్తున్నాం, హైబ్రిడ్ మోడల్ అంటే అవసరం లేదు, ఎవడవుతా ఆఫీస్కి వస్తున్నారు రండి, లేకపోతే వెళ్ళిపోండి. బఫెట్ తాత ఏం చేశారంటే లాస్ట్ చెప్తాను,
మళ్ళీ జపాన్‌లో గంతుతున్నారు. అమెరికాను వదిలేసి జపాన్‌లో ఎందుకు తాత? అలాగని మనం హెడ్‌లైన్‌లు ఇస్తాం. వాళ్ళేమో టోక్యో మరండి మాట్లాడుతున్నారు. దీనివల్ల సీట్ బెల్ట్ ఎళ్లి వదిలేసి గంతకండి. సీట్ బెల్ట్ టైట్‌గానేసుకోండి. మార్కెట్ కింద పడుతూనే ఉంది. ఇండియాలో ఫండమెంటల్ ఏంటి మారలేదు. మార్కెట్ పెరిగిపోయిందని హ్యాపీ అవ్వకండి. దీనివల్ల అప్పుడప్పుడు టిఫిన్, కాఫీ రేంజ్‌లోని కన్సిడర్ చేస్తూనే ఉండండి. గోల్డ్ కన్సిడర్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. గోల్డ్ ఎప్పటికి పడుతుంది. చార్ట్ పూట మళ్ళీ అరుస్తారు. 12,500 ఫస్ట్ బేస్. శుక్రుడు గాని వక్రంగా మనం చూసారంటే 11,000 వరకెళ్ళొచ్చు. నేను ఎళ్తుంది అని చెప్పడం లేదు. ఎళ్ళడానికి అవకాశం ఉందని చెప్తున్నా. అది వరకు ఆలోచించుకొని ఎళ్ళిపోయిందని చెప్పకండి. గోల్డ్ వీస్ అని ఒకటుంది. వచ్చిన వరకు కొంతవరకు కన్సిడర్ చేస్తూనే ఉండండి. దాంతో మళ్ళీ ఆ తర్వాత వార్ ఆగిపోతుంది. ఇంట్రెస్ట్ మళ్ళీ ఎత్తి మళ్ళీ తెస్తారు. 5, 6 ఇయర్స్‌లో 20,000, 25,000 దాటిపోతుంది. దాటడానికి చాలా అవకాశం ఉంది. కన్సిడర్ చేయాలా లేదా అని మీ డెసిషన్ అది. ఇదే బాటమ్ అని అనుకోకండి. ఇంకా 2,000 కూడా పడొచ్చు. కానీ లాంగ్ టర్మ్‌లో ఇది మంచి రిటర్న్ ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో బీట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగుంది. థాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.